హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు గుమగుమలాడే టేస్టీ పులావ్ చేస్తున్నాను అనమాట. పులావ్కి అయితే కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడైతే అన్ని పెట్టేసుకున్నా. నేనైతే ఒక్కొక్కటిగా మీకు చూపిస్తా. ఇక్కడైతే నేను 3 టీ గ్లాసులు అండి, 3 టీ గ్లాసులు నేను బాస్మతి రైస్ అయితే కడిగేసి పెట్టేసుకున్నా. నార్మల్ రైస్ అయినా పర్వాలేదు మనకైతే. చూడండి, ఈ టీ గ్లాస్ తోటి నేనైతే 3 టీ గ్లాసులు అయితే కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. అంటే చాలా నానాలి అనే అవసరం అయితే లేదు, కడిగేసి వెంటనే చేసేసుకోవచ్చు. ఒక 3 ఆలుగడ్డలు అయితే ఇట్లా ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా. మరీ చిన్న సైజు కాదు, మరీ పెద్ద సైజు కాదు. చూడండి, 3 ఆలుగడ్డలు అయితే ఈ సైజులో కట్ చేసి పెట్టేసుకున్నా. 3 ఉల్లిపాయలు అయితే సన్నగా పొడవుగా మనం బిర్యానీకి ఎట్లా కట్ చేసుకుంటామో అట్లయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఒక 4-5 పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా పెట్టేసుకున్నా. కొన్ని బఠానీ గింజలు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇక్కడైతే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అనమాట. అందాజగా కొంచెం అయితే తీసేసుకున్నాను అనమాట. ఒక 2 టమాటాలు అయితే చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా. చూడండి, సన్నగా పొడవుగా. తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం మిక్సీకి వేసేసుకోవాలి. నేను కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం బిర్యానీ ఇంగ్రీడియంట్స్, 4 లవంగాలు, 4 యాలకులు, కొంచెం చెక్క, కొంచెం సాజీరా, కొంచెం జీలకర్ర అనమాట. ఒక 4 మిరియాల గింజలు, ఒక బిర్యానీ ఆకు అనమాట. ఈ మాత్రం అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటైతే మనమైతే పులావ్ అయితే రెడీ చేసేసుకుందాము. చూడండి, నేనైతే ఇక్కడ మీకు ఉప్పు చూపించడం మర్చిపోయినా. 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాంబార్ పొడి అనమాట. సాంబార్ పొడి లేదంటే గరం మసాలా ఉంటే గరం మసాలా యాడ్ చేసుకోండి, ఏదైనా పర్వాలేదు. సాంబార్ పొడి, గరం మసాలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఫైనల్గా అయితే ఇంగ్రీడియంట్స్ అన్నిటితోటి మనమైతే పులావ్ అయితే రెడీ చేసేసుకుందాము. మీ రైస్ మాత్రం మనకు బిర్యానీ రైసే అవసరం లేదండి. నార్మల్గా మనము రెగ్యులర్ అన్నం వండుకునే రైస్ అనే ఏం కాదనమాట. నేనైతే ఉన్నాయని చెప్పి నేనైతే కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనమైతే ఈ ఆలూను కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుందాం. అంటే డీప్ ఫ్రై కాదు, నార్మల్గా ఫ్రై చేసేసుకుందాము. నేను చూపిస్తాను మీకైతే. చూడండి, ఫస్ట్ అయితే నేను బాండీలో ఒక 2 టీ స్పూన్ల నూనె అయితే వేసి ఆలుగడ్డల ముక్కలు అయితే వేసేసిన అనమాట. అంటే కొంచెం ఇట్లా పైన ఒక లేయర్ ఇట్లా కొంచెం రెడ్గా అయ్యేటట్టు, అంటే కొంచెం నార్మల్గా కొంచెం ఫ్రై కావాలన్నమాట. మరి డీప్ ఫ్రై అంటే లోపల అంతా క్రిస్పీగా, లోపల ఉడికి పైన క్రిస్పీగా అట్లా అయితే కాదండి. మనం ఈ లేయర్స్ అనేది కొంచెం రెడ్డిష్గా అయితే సరిపోతుంది అనమాట. ఈ పైన లేయరు కొంచెం మనకు రెడ్డిష్గా అయితే సరిపోతుంది అనమాట. కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి, నేను ఆలు అయితే కొంచెం ఫ్రై కావడానికి అయితే టైం తీసుకుంటుంది కాబట్టి నేను పక్క బర్నర్ పైకి, అంటే పక్క స్టవ్ మీదకి అయితే నేను షిఫ్ట్ చేసేసిన. ఇప్పుడు ఈ స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టేసుకొని, అంటే పులావ్ కోసం అయితే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే చూడండి, నేను ఒక 10 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసిన. అందాజగా చెప్తున్నాను నేనైతే. ఒక 10 టీ స్పూన్లు, లేదంటే టీ గ్లాస్ తోటి లెక్క పెట్టుకుంటే సగం టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ అయితే నేనైతే ఆయిల్ వేసేసుకున్నా. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కే లోపు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మిక్సీకి వేసుకోవాలి. ఇవైతే నేను మీకు చూపిస్తా. చూడండి, నేను పుదీనా, కొత్తిమీర అయితే కడిగి వేసేసుకున్నా. ఇప్పుడైతే మనం ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు ఇందులోనే వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఇవన్నీ అయితే మనం మిక్సీలో అయితే వేసేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాము. చూడండి, నేనైతే మెత్తగా అయితే మిక్సీకి వేసుకుంటే అంత పర్ఫెక్ట్గా మెదగలేదనమాట. మెదగకపోతే నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసిన అనమాట. వాటర్ వేసినా ఏమీ కాదు, కొంచెం వాటర్ యాడ్ చేసి ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇదైతే మనం ఆయిల్ వేసేసుకున్నాం కదా, గిన్నెలో అయితే ఆయిల్ వేసేసుకున్నాం కదా. ఆయిల్ అయితే వేడెక్కింది. నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ లోపు నేను ఆలు చెప్పిన కదా, ఇది కొంచెం అయితే ఇంకా ఫ్రై కావాలన్నమాట. అంటే ఒక లేయర్ ఫ్రై అవుతే సరిపోతుంది మనకైతే. చూడండి, ఇంకొంచెం టైం పడుతుంది ఇదైతే. ఇప్పుడు ఈ లోపు అయితే మనం ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా ఏదైతే ఉందో అదైతే వేసేసుకుందాము. చూడండి, బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత కరివేపాకు, బఠానీ మాత్రం మనం ఆయిల్లో ఇట్లా వేసుకున్నప్పుడు మాత్రం పేలుతుంది, అది కొంచెం చూసుకోవాలి మనమైతే. ఇంగ్రీడియంట్స్ అనేది మాత్రం మీరు వేసుకునే బియ్యం క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకోండి. నేను తీసుకున్న 3 టీ గ్లాసుల రైస్కి అయితే నేను ఈ మాత్రం అయితే తీసేసుకున్నాను అనమాట. బఠానీ అయితే నేను ఒకటేసారి కొంచెం ఎక్కువ తెచ్చుకున్నా. కొన్ని రోజు నేను చూపిస్తున్నా కదా, ఒక్కొక్క వంటకైతే రోజు కొన్ని వాడేసుకుంటున్నా కాబట్టి కొంచెం రోజులు ఎక్కువైనందుకు కొంచెం మొలకలు వచ్చినాయి. ఏమీ కాదండి, మొలకలు వచ్చినా కూడా.
తర్వాత ఆనియన్ అయితే వేసేసుకున్నా. ఆనియన్ అయితే మంచిగా ఫ్రై కావాలన్నమాట. చూడండి ఆలు అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది. చూడండి ఆలు అయితే ఇట్లా రెడ్గా కావాలన్నమాట. నేను చెప్పిన కదా ఒక లేయర్ కాలితే కొంచెం రెడ్డిష్గా అయితే సరిపోతుంది అన్న కదా, ఆ ప్రకారంగా అయితే కొంచెం ఇట్లా చూడండి. ఇట్లా అయితే ఏమైతే కొంచెం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే పులావుకి ఇట్లా బాగుంటుంది అనమాట. బిర్యానీ కంటేనేమో కొంచెం ఉడికిపోతుంది, మొత్తం మెత్తగా ఉడికిపోతుంది. పులావుకి అయితే ఇట్లా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇంకొంచెం సేపు ఇంకొక 2 మినిట్స్ అయితే ఇట్లా ఉడికించుకుందాము దీన్ని అయితే. ఇప్పుడైతే చూడండి ఇది మనం ఈ ప్యాన్లో అయితే ఈ గిన్నెలో అయితే ఆనియన్ అన్ని వేసేసుకున్నాం కదా పులావ్ కోసం అయితే. చూడండి ఆనియన్ అయితే ఇట్లా వేగిపోయింది. ఈ మాత్రం వేగితే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే తర్వాత టమాటా ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవైతే వేసేసుకుందాము. చూడండి టమాటా ముక్కలు అయితే వేసేసినాం కదా, ఇవి కూడా కొంచెం మగ్గాలన్నమాట. ఆయిల్ అయితే మంచిగా మగ్గాలి. చూడండి మంచిగా ఇది మగ్గి కొంచెం మనకి టమాటో లేయర్ అంటే పైన తోలు ఏదైతే ఉంటుందో అది మనం ఇట్లా అంటే సపరేట్ అయ్యేటట్టు అయితే ఉడకాలన్నమాట. అట్లా ఉడికితేనే టేస్ట్ మంచిగా వస్తుంది. అందులో మనము పులావ్లో మగ్గిపోతుంది అనమాట టమాటా మనకు అన్నం అంతా మొత్తం అయ్యేసరికి టమాటా మంచిగా మగ్గిపోతుంది అనమాట. చూడండి ఇట్లా కొంచెం సేపు ఇట్లా వెడల్పుగా అన్ని పెట్టేసుకుంటే ఏమైందంటే టమాటా మంచిగా మగ్గిపోతుంది అనమాట. చూడండి ఆలు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన ఇప్పుడే. చూడండి టమాటా అయితే మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి టమాటా మంచిగా ఆనియన్ అయితే మగ్గిపోయింది. చూడండి టమాటా స్కిన్ అయితే ఇట్లా సపరేట్ అయిపోయింది కదా, ఆవిరి వస్తుంది. టమాటా స్కిన్ అయితే ఇట్లా సపరేట్ అయిపోయింది కదా, ఈ మాత్రం ఇట్లయితే సరిపోతుంది అనమాట. మనమైతే ఇప్పుడు ఈ ఆలు ఉంది కదా, ఈ ఆలు అయితే వేసేసుకుందాము. ఆలు మొత్తం వేసేసుకొని మనం ఈ మిక్సీకి వేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా ప్యూరీ, అదైతే ఇందులో అయితే వేసేసుకుందాము. చూడండి నేనైతే మొత్తం మగ్గిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు అయితే వేసేసిన కదా, ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి మీరు పచ్చిమిర్చి అయితే మనం మిక్సీలో వేసేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో అయితే వేసేసిన అనమాట. ఇప్పుడైతే మనం ఇది చూడండి 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాంబార్ పొడి అయితే తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను నేనైతే. చూడండి మసాలా అయితే ఎంత సూపర్గా అనిపిస్తుందో, కలర్ఫుల్గా ఉంది. స్మెల్ మాత్రం అసలు మామూలుగా లేదండి, చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మనం హోటల్స్లో దాబాలలో అయితే మనం తింటూ ఉంటాం కదా, అసలు దానికంటే మించి టేస్ట్ అయితే అంత బాగుంటుందన్నమాట. ఇంకా మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి కొంచెం ఒక్క నిమిషం మగ్గితే సరిపోతుంది. ఇదైతే మగ్గిన తర్వాత మనమైతే బియ్యం అయితే వేసేసుకుందాము. మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అదైతే వేసేసుకుందాము. చూడండి నేనైతే ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుంటున్నా. మొత్తం ఇట్లయితే వేసేసుకుందాము. చూడండి నేను రైస్ అయితే వేసేసుకున్నా కదా, మనం తీసుకున్న 1 టీ గ్లాస్ బియ్యానికి 2 టీ గ్లాసుల లెక్కన వాటర్ అయితే వేసేసుకుంటాను నేనైతే ఇప్పుడు. చూడండి నేను 3 టీ గ్లాసుల వాటర్ తీసుకున్నా కదా, 3 టీ గ్లాసుల బియ్యం తీసుకున్నా కదండి బాస్మతి రైస్. ఇప్పుడైతే నేను 6 టీ గ్లాసుల వాటర్ అయితే వేసేసుకున్నా. ఇప్పుడైతే ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత సింపుల్గా ఎక్కువ మనం ప్రెస్ చేయకుండా కలిపేసుకోవాలి, లేదంటే బియ్యం అయితే ఇరిగిపోతాయి. కాబట్టి నార్మల్గా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. స్టవ్ అయితే మీడియంగా పెట్టేసాను అనమాట నేనైతే మంట. చూడండి ఒకసారి అయితే నేను ఉడుకుతుంటే మధ్యలో అయితే మూత అయితే తీసిన. ఒక్కసారి మళ్ళీ ఇట్లా కలిపేసుకుందాము, ఎందుకంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకటే సైడ్ వస్తాయి అనమాట. ఒక్కొక్కసారి ఇట్లా మధ్యలో ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకుంటే ఒక్కసారి కలిపితే సరిపోతుంది. కలిపి పెట్టేసుకుంటే మనం ఆలు అని అన్ని మనము ఒక్కొక్క సైడ్ వచ్చేస్తుంటాయి అనమాట. చూడండి మళ్ళీ మూత పెట్టేసుకొని ఫైనల్గా అయితే ఉడికిచ్చేసుకుందాము. స్టవ్ అయితే నేను మంట మీడియంగానే పెట్టేసిన. చూడండి ఒక్కసారి అయితే చెక్ చేద్దాము. చూడండి ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ అట్లయితే సరిపోతుంది కావడానికైతే.
కొంచెం వాటర్ అయితే ఉందన్నమాట. చూడండి ఎంత సూపర్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది, చాలా చాలా సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం బాస్మతి రైస్ అనే కాదండి, నార్మల్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ బాగుంటుంది. స్మెల్ అయితే ఇట్లా చాలా చాలా బాగా వస్తుందండి. స్మెల్ అయితే ఇంకా నాకు మాత్రమే తెలుస్తుంది, మీకైతే తెలియదు కాబట్టి నేను మాటలతో అయితే చెప్పేస్తున్నాను అనమాట. అది చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే సూపర్గా వేసుకున్నాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది అనమాట. పులావ్ అయితే రెడీ అయిపోయింది. వాటర్ అయితే ఇంకిపోయింది. నేనైతే ఇట్లానే చూస్తాను అనమాట. ఇట్లా చెక్ చేస్తే తెలిసిపోతుంది. వాటర్ అయితే లేదు. ఫైనల్గా అయితే పులావ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. టేస్టీ టేస్టీ గుమగుమలాడే ఆలూ పులావ్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత, అంటే కొంచెం దమ్ము లాగా, అంటే మనం కొంచెం ఆవిరికి కొంచెం మంచిగా ఏమన్నా ఉడకకపోయినా ఉడికినట్టుగా అవుతుందన్నమాట. చూడండి ఉడికిపోయింది ఆల్రెడీ. వాటర్ అయితే మనం కరెక్ట్గా వేసుకుంటే మాత్రం ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. ఒక 2 మినిట్స్ తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి తీసి మీకైతే చూపిస్తాను అనమాట. చూడండి నేనైతే ప్లేట్లోకి అయితే తీస్తున్నా. మనము బిర్యానీ కానీ మనం ఇట్లాంటి పులావులు కానీ మొత్తం ఇట్లా సెంటర్ నుంచి తీయడము, ఇట్లా గెలికినట్టు చేస్తే మాత్రం అంత మంచిగా అనిపించదు. ఒక సైడ్ నుంచి తీసుకుంటూ వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అసలు, చూడడానికి కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట. చూడండి నేనైతే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మీకైతే చూపిస్తున్నా కదా. మనం ఆలు కొంచెం మంచిగా ఇట్లా ఫ్రై కావాలని చెప్పిన కదా. చూడండి అట్లా ఫ్రై అయితే మాత్రం ఆలు కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. అసలు ఇట్లా పొగలు కక్కుతూ వేడి వేడిగా ఉంది కదా, స్మెల్ మాత్రం అద్దరిపోతుంది. ఈ స్మెల్, ఈ ఫ్లేవర్ మీరు టేస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరైతే చేసుకోవాల్సిందే. ఒక్కసారి అయితే ట్రై చేయండి. కానీ చాలా 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 బాగుందండి. మీరు కూడా ఒకసారి చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ అండి.